హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన కిచెన్లో పాతకాలం పద్ధతిలో తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా టేస్ట్గా నల్ల కారాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీన్ని అప్పటి వాళ్ళు చక్కగా రోల్లో చేసేవాళ్ళు. కలర్ కూడా నల్లగా వచ్చేది, అందుకే నల్లకారం అనేవాళ్ళేమో. మరి ఈ నల్లకారాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా? ఈ కారప్పొడి కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, సింపుల్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేను ఒక 25 గ్రామ్స్ వరకు ఎండుమిర్చి, అలాగే 50 గ్రాముల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక వెల్లుల్లిపాయ, అలాగే రుచికి తగ్గ ఉప్పును తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకొని ముందుగా ఎండుమిరపకాయలను వేసుకొని లో ఫ్లేమ్లో ఎండుమిర్చి మాడకుండా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఎండుమిర్చి వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకుని పక్కకు పెట్టుకుందాము. ఇదే ఆయిల్లో ధనియాలను కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ చక్కగా దోరగా వేయించుకోవాలి. వీటిని ఎక్కువగా వేయించుకున్నట్లయితే చేదొచ్చేస్తుంది కారపొడి. కాబట్టి ఎండుమిరపకాయలు వేపినప్పుడు కానీ లేదంటే ధనియాలను వేపినప్పుడు కానీ మనం గరిటెతో కలుపుతూనే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. మరీ నల్లగా వచ్చే వరకు వేయించుకోకూడదు. కూడా చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గరిటెతో మొత్తం స్ప్రెడ్ చేసుకుని చల్లార్చుకుందాము. ఇలా ఎండుమిర్చి ధనియాలు చల్లారిన తర్వాత ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చిని అలాగే చింతపండు, రుచికి తగ్గ ఉప్పును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందాము. యాక్చువల్గా అయితే ఇది పాతకాలం పద్ధతులు అయితే రోల్లో చేసేవాళ్ళు. అలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉండేది. బండతో నూరడం వల్ల చక్కగా ఆ రోట్లో చేయడం వల్ల నల్లగా వచ్చేది, కాబట్టి దీన్ని నల్లకారం అనేవాళ్ళు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిరపకాయల పౌడర్లో మనం వేయించి పెట్టుకున్న ధనియాలను కూడా వేసుకుని ఇంకోసారి మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాము. ఇలా పౌడర్ లాగా చేసుకున్న దీనిలో కొద్దిగా జీలకర్ర, అలాగే ఫైనల్గా మనం వెల్లుల్లిపాయను వేసుకున్నట్లయితే కారపొడి అనేది ముద్ద ముద్దగా వస్తుంది. అదే ఫస్టే అన్నీ కలిపేస్తే అలా ముద్ద ముద్దగా రాదు. కావాలంటే మనం చింతపండుని అలాగే వెల్లుల్లిపాయను కూడా ఫైనల్గా వేసుకోవచ్చు. అలా వేసుకుని మనం మిక్సీ పట్టుకుంటే కనుక ముద్దగా వచ్చి అన్నంలోకి కానీ లేదంటే ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇలా సింపుల్గా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా టేస్టీగా మన పాతకాలంలో ఈ విధంగా నల్లకారాన్ని చేసేవాళ్ళు. పొలం పనులకు వెళ్తూ కూర వండుకునే టైం లేనప్పుడు ఈ విధంగా ఈ నల్లకారాన్ని వేసుకుని నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకుని తినేవాళ్ళంట. అంత రుచిగా ఉంటుందంట. అలాగే బాలింతలకు కూడా పథ్యంగా దీన్ని చేసి పెట్టేవాళ్ళు. బాలింతల కోసం చేసేటప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే మనకి ఫీవర్ వచ్చిన టైంలో నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఈ విధంగా కారపొడి చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఈ వర్షాకాలంలో కూడా మనం ఈ కారపొడిని చేసుకున్నట్లయితే అన్నంలోకి కానీ టిఫిన్స్లో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు చేసే వాల్యుబుల్ లైక్ వల్ల మేము మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.